హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి మనము ఎన్ఎస్టిఐ రామంతపూర్ వచ్చామన్నమాట. రామంతపూర్ లో ఇది కంప్యూటర్ కి సంబంధించిన కోర్సు. ఇందులో కంప్యూటర్ లో చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనము ఈ రోజు నేర్చుకునే కోర్సు ఈ అబ్బాయితో మాట్లాడిద్దాము. సో హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? వరంగల్ నుంచి వచ్చారు. సో ఏంటిది క్వాలిఫికేషన్? మీరు ఫస్ట్ 10th తర్వాత ఐటీఐ మ్యామ్. ఐటీఐ తర్వాత ఏఐటిఎస్ అని ఉంటుంది, ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇక్కడ ఎన్ఎస్టిఐకి వచ్చింది. ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడు 10th తర్వాత ఐటీఐ చేసిన తర్వాతనే ఈ కోర్స్ చేయొచ్చు. ఈ కోర్స్ నేమ్ ఫస్ట్ చెప్పండి, ఏంటి? సిఐటిఎస్ మ్యామ్. సిఐటిఎస్ లోపల సిఎస్ఏ అంటాం, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఓహో, సిఎస్ఏ కోర్స్ అనమాట. ఇది 1 year కోర్సా 2 year కోర్స్? 1 year కోర్స్ మ్యామ్. ఇది 1 year కోర్సు. సిఎస్ఏ కంప్లీట్ గా ఫుల్ ఫామ్ చెప్పండి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకునే కోర్స్ ఇది. సో దీనికి 1 year కోర్సు కంపల్సరీ. అంటే ఏంటి? ఐటీఐ మ్యాండేటరీ అన్నమాట. 10th తర్వాత ఐటీఐ ఏం చేశారు మీరు? ఐటీఐ కోపా, కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్. ఓహో, అందులో ఐటీఐ లో వరంగల్ లో చేశారు. కోపా అనే కోర్స్ చేసిన తర్వాత ఐటీఐ లో ఇప్పుడు ఈ ఎన్ఎస్టిఐకి వచ్చారనమాట. వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, దాని ఫీ డీటెయిల్స్ ఏందో మనం తెలుసుకుందాము. ఈ వెబ్సైట్ నేమ్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. అంటే యాక్చువల్లీ ఈ వెబ్సైట్ మన వెళ్ళాలంటే ఏఐసిఈటి వెబ్సైట్. ఆ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, సిఐటిఎస్, సిటిఎస్. యాక్చువల్ మనం సిఐటిఎస్ ఎంట్రన్స్ రాయాలి. ఎంట్రన్స్ అంటే మనకి ఆ ఎంట్రన్స్ రాసిన తర్వాత మనకి ఎన్ఎస్టిఐ ఉంటది కదా, దాంట్లో మనం ఇట్లా 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ 35 రావాలి. 35 వచ్చిన తర్వాత ఇలా మనం కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. 3 times కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒకవేళ ఆ కౌన్సిలింగ్ కూడా మనకి సీట్ రాలేదు అనుకో, మనకి అది డైరెక్ట్ మనకి రన్నర్ అప్ రౌండ్ అనే ఒకటి ఉంటుంది. ఆ రౌండ్ పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. సో ఇందాక చెప్పినట్టు దాని వెబ్సైట్ నేమ్ ఎన్ఐఎంఐ అనమాట. ఎన్ఐఎంఐ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత సిఐటిఎస్, సిటిఎస్ ఇవి 2 ఉంటే మనము సిఐటిఎస్ చేయాలి. సిఐటిఎస్ ఏంటంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సిటిఎస్ కి అవసరం లేదు. మనం సిఐటిఎస్ లో వచ్చేసి మన సిఎస్ఏ, సిహెచ్ఎన్ఎం ఇవి ఉంటాయి. ఓకే, అవి కంప్యూటర్ కోర్సెస్. మన సిటిఎస్ లో వచ్చేసి మనకి ఇది టిఎస్డిఆర్ ఏఐ కోర్సు కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సీజన్ స్టార్ట్ అయింది. సిటిఎస్ దీనికి అప్లికేషన్ ఫామ్ కి మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది? అప్లికేషన్ ఫామ్ పే వచ్చేసి మీకు 300 to 400 ఉంటుంది అప్లికేషన్ ఫామ్. ఓకే, మనము నిమి వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనము కోర్సు కావాల్సింది చూస్ చేసుకున్న తర్వాత ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి 200 or 300 రూపీస్ ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్. అది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ కాదు, ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ ఉన్న తర్వాత మళ్ళీ వితిన్ 4 days లో మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకి ఆడ కౌన్సిలింగ్ అని మనకి వెబ్సైట్ లో చూపిస్తారు. మీకు మెరిట్ బట్టి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. 3 కౌన్సిలింగ్. ఒక 3 కౌన్సిలింగ్ రాకపోతే మనం స్పాట్ రౌండ్ లో పెట్టుకోవాలి. అప్పుడు కూడా రాకపోతే స్పాట్ కూడా 3 rounds ఉంటాయి. అవి కూడా 3 rounds ఉంటాయి విత్ ఇన్. అవి కూడా రాకపోతే ఇప్పుడు మనము ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ డేట్ వస్తుంది అనమాట. ఆ వచ్చిన మార్క్స్ బట్టి కౌన్సిలింగ్ డేట్ అనేది అక్కడ ఫిక్స్ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ ఉంటుంది, ప్లస్ స్పాట్ సెలక్షన్స్ ఉంటాయి. స్పాట్ సెలక్షన్స్ లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఉంటాయట. అంటే మనకి లాస్ట్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఎంత స్ట్రెంత్ ఉంటారు? మాక్సిమం వచ్చేసి ప్రతి ఎన్ఎస్ఏ ఇన్స్టిట్యూట్ లో 50 members. 50 members. యాక్చువల్లీ మన సౌత్ లో ఇది అంత ఐడియా లేదు, ఐడియా ఎవరికి లేదు. ఈ ఎన్ఎస్టిఐ లో వచ్చేసి మాక్సిమం మీకు నార్త్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. నార్త్ పీపుల్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా మొత్తం నార్త్ పీపులే. సౌత్ పీపుల్ జస్ట్ తెలుగు ఇద్దరు ముగ్గురం ఉన్నాం. యాక్చువల్లీ మేము బయట ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే ఎన్ఎస్టిఐ అంటే జనరల్ అడుగుతారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇట్లా ఎన్ఎస్టీ అంటే అదేంటిది రా కొత్తగా వింటున్నా అని జనరల్ కొందరు అంటారు. అట్లా ఇప్పుడు అందుకే చూడండి ఆ స్టూడెంట్ కూడా చెప్తున్నారు మన తెలంగాణ ఆంధ్ర నుంచి అసలు ఎవరు లేరు. ఇప్పుడు ఇందులో 50 మెంబర్స్ లో 2 మెంబర్సే ఉన్నారు. అంటే మన తెలుగు వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పుడు మనం చేసే వీడియోస్ అన్నమాట.
మీరు తప్పకుండా రండి. ఇప్పుడు డీటెయిల్ గా చెప్పాను. మినీ వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన కోర్సెస్ లో ఎంట్రన్స్ రాయడానికి 200 or 300 రూపీస్ అవుతాయి. అందులో క్వాలిఫై అవుతే ఇందులో కౌన్సిలింగ్ ఉంటుంది. సేమ్ మన ఇంజనీరింగ్ ఎంసెట్ ఎలా కౌన్సిలింగ్ ఉంటుందో అలానే కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ కౌన్సిలింగ్ లో మెరిట్ ని బట్టి మనని చూస్ చేసుకుంటారు. ఇందులో మాక్సిమం క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 50 మెంబర్స్ అనమాట. సో 50 మెంబర్స్ వరకు చూస్ చేసుకుంటారు. ఇన్ కేస్ దాదాపు మనకు ఛాన్స్ ఉండే ఉంటుంది. ఎందుకు అనంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, మళ్ళీ తర్వాత స్పాట్ లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఒకసారి మనం క్లాస్ పిల్లల్ని చూపిద్దాం. ఒకసారి చూపించండి, దగ్గర నుంచి జూమ్ చేసి చూపించండి. ఇక్కడ పిల్లలు ఏంటి ల్యాబ్ కాదా చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎంత మంది అంటే వీళ్ళంతా టోటల్ గా నార్త్ ఇండియన్సే ఉన్నారు పిల్లలంతా. వీళ్ళతో కూడా మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాట్లాడిద్దాం. చూడండి టోటల్ గా అంటే ఎంత సఫిషియంట్ హాల్ వీళ్ళకి, ఎంత ఏసీతో సహా వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. అన్ని అంతా బాగుంది. ప్లస్ ఫుడ్ ఫెసిలిటీ నేను చెప్పాను కదా, లంచ్ ఇప్పుడు ఇస్తున్నారు. మనకు ఫ్యూచర్ లో డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కంప్యూటర్ కి సంబంధించిన వీడియో అన్నమాట. వీళ్ళ క్లాస్ లో ఇప్పుడు ఎవరెవరు చూడండి ఒక్కొక్క వాళ్ళ ప్రాజెక్ట్ ఏదో చేసుకుంటున్నారు, ఏంటో మనం తెలుసుకుందాము. వాళ్ళు ఇందులో టోటల్ 50 మెంబర్స్ లో 2 మాత్రమే మన తెలుగు పిల్లలు ఉన్నారు. ఈ వీడియో మెయిన్ పర్పస్ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి పిల్లలు జాయిన్ అవ్వాలనేది నా మోటో అనమాట. మీరు తప్పకుండా రండి. నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో అబ్బాయితో కూడా మాట్లాడిద్దాం. हाय, आप कहाँ से हैं? मैम मैं छत्तीसगढ़ में एक बीजापुर जिला है, वहाँ से आया। ओ, आपका क्वालिफिकेशन? मैम मैंने 12th किया है, उसके बाद ITI किया था। ITI कौन सा? ITI में कोपा से किया है, कंप्यूटर ऑपरेटर एंड प्रोग्रामिंग असिस्टेंट। तो उसके बाद मैंने 2 years कोर्स 1 year कोर्स? 1 years का था। या बाद में उसके बाद फिर मैंने ऑल इंडिया कॉमन इंट्रेंस टेस्ट को दिलाया था, जिसको पास करने के बाद ही मुझे मेरिट लिस्ट पे एक चूज करना था, NSTI। तो मैंने NSTI रामंतपुर जो हैदराबाद में है, एक्चुअली ये मतलब इंडिया का टॉप में आता है, तो इसलिए मैंने इस इंस्टीट्यूट को टॉप 5 में चूज किया था और पहले प्रेफरेंस में रखा था। तो उसको मैंने सेलेक्ट किया तो मेरा ये हो गया था, सीट సెలెక్ట్ అయ్యా. ఇది మన హైదరాబాద్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ అన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ లో చేసుకుంటే మనం ఇక్కడ చేస్తే చాలా వాల్యూబుల్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఆల్ ఓవర్ ఇండియా ఈ NSTI ఇది ఏ సర్టిఫికెట్ అయినా మనకి యూजफुल కాబట్టి. आपका एक्सपीरियंस एक बार बताओ, आपका क्या करे अभी? एक्चुअली मैम हम लोगों को सभी जितने मेंबर हैं अपने क्लास में CSA कंप्यूटर सॉफ्टवेयर एप्लीकेशन में, तो उसमें हुआ कि एक्चुअली हमें एक प्रोजेक्ट दिया है, 7 ग्रुप में बांटा गया है, तो 7 ग्रुप को वहाँ लिखा गया है। ओह नाइस, ग्रुप्स। हाँ, तो सभी के ग्रुप में एक लीडर बनाया गया जिसका नाम वहाँ दिया है, और जो टॉपिक पे हमें प्रोजेक्ट बनाना है उसका टॉपिक वहाँ दिया है। जैसे वरुण राज है, वो वरुण राज है, तो उनका रिज्यूमे बिल्डिंग का है। उसी तरह मेरा है आदित्य, सबसे लास्ट 7 नंबर पे, तो हमें मिला है 5 को, उसका लीडर मैं हूँ। तो ऑनलाइन शॉपिंग मैनेजमेंट का एक साइट बनाना है, तो उसका हम प्रोजेक्ट लिए हम सभी के काम को डिवाइड कर दिए हैं, और धीरे धीरे एक नेविगेशन बार बना रहा है, उधर हम लॉगिन पेज बना रहे हैं, वो 2 लड़कियां हैं। उसी तरह हम एक टेबल बना रहे हैं, मैं और प्रीम। तो हम सब अलग अलग कैटेगरी का बांट चुके हैं, और हम क्या करते हैं लास्ट में हम एक साथ इसको लिंक करते हैं, एक साइट बनाते हैं। हमें कुछ दिन टाइम दिया गया क्योंकि हमें एक प्रोफेशनल साइट बनाना है, तो बस उसी को हम कोडिंग कर रहे थे मैम। कोडिंग कर रहे? अरे कोडिंग थोड़ा भी आपको पहले एक्चुअली मैम उतना पहले तो हमने उतना ज्यादा नहीं सीखा हुआ था, पर NSTI में रावंतपुर में जब से आए हैं तो बहुत कुछ सीखने मिला है। అరే కోడింగ్ నేర్చుకోవాలంటే అసలు కంప్యూటర్ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కోడింగ్ అనే ఎంత కష్టం. ఇప్పుడు కోడింగ్ తోనే కదా మనం సాఫ్ట్వేర్ కి వెళ్ళాలి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ NSTI రామంతపూర్ వచ్చిన తర్వాతనే కోడింగ్ అనేది నేర్చుకున్నారట. ఇప్పుడు కోడింగ్ చేస్తున్నారు. एक बार देख लीजिए, जूम करके, एक बार ये है, ये अलग अलग हमने टेबल पे बनाया है, सभी अलग अलग टेबल में हमने कैटेगरी डिवाइड किए हैं। इसमें जिस तरह से हमने एक वेबसाइट रहता है शॉपिंग का वेबसाइट, उसमें अलग अलग कैटेगरी होते हैं, इलेक्ट्रॉनिक का अलग होता है, ज्वेलरी का अलग होता है, हेल्थ का अलग होता है। उसी तरह देखिए ये मैम ये अलग अलग ज्वेलरी से संबंधित पूरा है, इसका हमने कोड किया है अलग अलग। उसी तरह HTML ये अलग है, इसमें सारी कुर्ता सभी अलग अलग कपड़े का डिजाइन मिल जाएगा आपको। उसी तरह यहाँ और भी है, जैसे यहाँ बैडमिंटन स्पोर्ट्स से संबंधित जितने भी होता है स्पोर्ट्स रिलेटेड वो सभी मिलेंगे। तो इसी तरह हम अलग अलग टेबल बना रहे हैं, बाद में एक जगह लिंक करके दिखाइए। तो
ये एक साइट बनाया हमने। ओह नाइस। तो इसी साइट में हम जैसे यहाँ अलग अलग लिंक है, ये सब में हम इसको लिंक पे ऐड कर देंगे। बाद में हम जब भी कोई क्लिक करेगा उसे उसके रिलेटेड पूरा शो करने लग जाएगा। ఓ నైస్। ఇది అంటే అసలు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చి సో సరే ఇందాక నేను చెప్పినట్టు ఇది 1 year కోర్సు, 1 year లోనే మనకు కోడింగ్ అన్ని నేర్చుకుంటున్నారు. ఇందాక స్టూడెంట్ చెప్పినట్టు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ఈ ఎన్ఎస్టిఐ రామంతపూర్ లో. ఇది సంబంధించిన విషయం. ఇంకా और कुछ बात करते बस ये बोलना चाह रहा हूँ, मतलब ये इंस्टीट्यूट रामंतपुर इंस्टीट्यूट में ये इंस्टीट्यूट वर्ल्ड का मतलब वर्ल्ड सॉरी इंडिया के टॉप में आता है, टॉप 1 में लगभग आता है। यहाँ से जो भी पढ़ के जाता है बहुत कुछ स्किल सीखता है यहाँ पर। हमने भी बहुत कुछ कोडिंग सीखा हुआ है, आपने तो देखा ही है अभी। तो इसी तरह हम और अच्छे अच्छे प्रोजेक्ट बनाएंगे और बाद में देश के लिए भी आगे और अपने से वो योगदान करने का कोशिश करेंगे। నైస్ కదా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. 1 year లోనే వీళ్ళకు అంటే ప్లేస్మెంట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు వెంటనే జాబ్ లో జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ प्लेसमेंट्स होने के बाद जी मतलब मैम इससे हमें प्लेसमेंट हम मिल भी जाएगा अगर हम चाहे तो। अपना हमारे ऊपर चॉइस है, या तो हम किसी कंपनी में जाके आईटी कंपनी में कम काम कर सकते हैं कोडिंग जैसा, या फिर हम किसी आईटीआई इंस्टीट्यूट में जाके टीचिंग भी कर सकते हैं। तो हमारे पास 2-3 ऑप्शन है। पहले हम यहाँ अच्छे से स्किल सीखेंगे फिर बाद में उसको एग्जीक्यूट कर सकते हैं। ఇది అన్నమాట అబ్బాయి చెప్పిన ఎక్స్పీరియన్స్. మనం 1 year కోర్స్ చేసిన తర్వాత మనం జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే ప్రైవేట్ కంపెనీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్ గా కూడా పెట్టుకోవచ్చు. మనకు ఈ ఎన్ఎస్టిఐ లో మనకు లోన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది కాబట్టి మనం పర్సనల్ లోన్ తీసుకొని, అంటే పర్సనల్ లోన్ అంటే మనకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, ఎన్ఎస్టిఐ వాళ్ళుగా ప్రొవైడ్ చేస్తారు. మనం పర్సనల్ గా కూడా పెట్టుకోవచ్చు. అసలు ఇందులో ఒక్కసారి 1 year కోర్స్ చేసామంటే మనం సెటిల్ అయిపోతాం అనమాట. ఇది ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్. ఓకేనా అండి, ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఈ రోజు సంబంధించిన వీడియో. ఇంకా వేరే స్టూడెంట్స్ తో మనం మాట్లాడిద్దాం. ఈ పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఇందాక ఆ స్టూడెంట్ కూడా మాట్లాడారు కదా. సో ఆప్ కహా సే? मैं छत्तीसगढ़ से हूँ। ఓ ఛత్తీస్గఢ్. ఓకే आप అయిపోయింది కదా. आप कहाँ से आए? मैं छत्तीसगढ़। छत्तीसगढ़ से। आप? पंजाब। पंजाब। आपका एक्सपीरियंस, आपका क्वालिफिकेशन पूरा? मैम यहाँ पे हम लोगों ने आईटीआई और ग्रेजुएशन कंप्लीट करके आए। बेसिकली यहाँ पे एडमिशन के लिए आईटीआई कंप्लीट होना चाहिए और ग्रेजुएशन करके आते हैं तो भी बेस्ट है, डिप्लोमा होल्डर भी ये कोर्स करते हैं। यहाँ पे हम लोगों को लैंग्वेजेस में काफी सारी चीजें अच्छी अच्छी कोडिंग सिखाई जा रही जो हमारे करियर के लिए काफी अच्छा है। यहाँ जो कोडिंग सीख रहे हैं मैम उससे हम लोग वेब डेवलपमेंट में आगे बढ़ सकते हैं, तो ये हमारे करियर के लिए बहुत अच्छे मतलब अच्छी अपॉर्चुनिटी है। आप 10th होने के बाद आईटीआई 12th कंप्लीट और ग्रेजुएशन कंप्लीट करने के बाद यहाँ पे ग्रेजुएशन? यस मैम। ग्रेजुएशन मीन्स ఇంజనీరింగ్? नो मैम, ग्रेजुएशन मतलब डिग्री। ఓహో డిగ్రీ. అమ్మాయి 10th ఇంటర్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కోర్స్ కి వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ప్లస్ తర్వాత మనకు ఆల్ ఓవర్ ఇండియాలో యూజ్ అవుతుంది, మనం ఎక్కడైనా జాబ్ చేయొచ్చు కాబట్టి ఇందులోకి వచ్చింది అనమాట. ఓకే और थैंक यू। आप पंजाब से? जी हाँ। आप क्वालिफिकेशन? मेरे ग्रेजुएशन कंप्लीट है और साथ में मैंने आईटीआई करी थी और उसके बाद में मैंने ये एंट्रेंस एग्जाम किया तो इधर क्वालिफाई। डिग्री होने के बाद कुछ जॉब भी नहीं मिला आपको उधर पंजाब में? मैंने जॉब करा है 2 साल। कौन सा जॉब? मैंने स्कूल में पढ़ाया है। ఓహో. ఆ అమ్మాయి డిగ్రీ తర్వాత మళ్ళీ స్కూల్లో కూడా జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే తెలుసుకొని ఈ వీళ్ళు అంటే మన తెలంగాణ ఆంధ్ర నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవేర్నెస్ అస్సలు రావట్లేదు కాబట్టి మీరు తప్పకుండా చూడండి. టోటల్ గా నార్త్ ఇండియన్స్ కనబడుతున్నారు. ఆమె 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 2 years జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే దీని వాల్యూ అనేది ఎంత ఉంది అనేది ఎన్ఎస్టిఐ కి సంబంధించిన సర్టిఫికెట్ అంత వాల్యూడ్ కాబట్టి మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి కదా. ప్లేస్మెంట్స్ भी ज्यादा इसमें प्लेसमेंट्स కూడా ఉంటాయి కాబట్టి ఇందులో జాయిన్ అవ్వడానికి. एक्सपीरियंस बताओ थोड़ा आपका कंप्यूटर्स का। मैं एज अ टीचर कंप्यूटर टीचर ही रही हूँ तो इसीलिए मेरा करियर ही ये है कंप्यूटर का। तो मैं एक्स्ट्रा नॉलेज के लिए और आईटीआई में इंस्ट्रक्टर बनने के लिए यहाँ पे क्वालिफाई होने आई हूँ क्योंकि आईटीआई इंस्ट्रक्टर के लिए CITS होना जरूरी है। तो मैंने 1 साल के लिए यहाँ पे एडमिशन लिया एज अ स्टूडेंट। तो अब यहाँ पे हमको और एडवांस कोर्सेज करवाए जा रहे हैं जैसे कि शॉर्ट टर्म कोर्स भी अवेलेबल है जैसे कि ड्रोन पायलट,
पाइथन एक्सेट्रा हमको कोर्स शॉर्ट टर्म कोर्स करवाएंगे 1 वीक कोर्सेस 1 वीक। तो उससे हमारी जो नॉलेज है एक्स्ट्रा एनहांस हुई है यहाँ पे आके, जिसके बारे में हमको कुछ नॉलेज नहीं थी उनके बारे में हमको नॉलेज मिली है। आपको हॉस्टल फैसिलिटी कैसे? हॉस्टल मैं यहाँ पे हॉस्टल में नहीं रहती हूँ। कहाँ? आपका रिलेटिव है इधर? जी। ओ नाइस। आपको हॉस्टल में एक्सपीरियंस कैसे है? हॉस्टल एक्सपीरियंस काफी अच्छा है मैम। हम लोगों को जो हॉस्टल पे जो रूम मिला है वो काफी अच्छा है, और मतलब इंफ्रास्ट्रक्चर भी हमारे हॉस्टल का अच्छा है, और 24 आवर्स वाटर और सारी चीजें अच्छी है मैम। हॉस्टल लाइफ भी बहुत अच्छी जा रही है కదా. అసలు ఒక 1 ఇయర్ ఒక ట్రిప్ లా ఉంటుంది. మీరు తప్పకుండా రండి, ఎక్కడ నుండి అయినా కానీ. ఇక్కడ సెక్యూర్డ్ గా ఉంది అన్నమాట. ఇక్కడ హాస్టల్ అనేది మనకు లంచ్ పెడతారు. నెక్స్ట్ బ్యాచ్ కి మేబీ డిన్నర్ కంపల్సరీ పెడతారని చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా పెడతారు. మీరు తప్పకుండా రండి. ఇప్పుడు అది లంచ్ ఇస్తున్నారు. బాకీ కా ब्रेकफास्ट का डिनर का कैसे? आप ब्रेकफास्ट और डिनर में हम लोग बाहर कैंटीन है? कैंटीन में मिला? कैंटीन में भी ले सकते हैं और बाहर से भी ले सकते हैं। तो हम कभी कैंटीन पे लेते हैं और कभी कुछ बाहर का खाने का मन हुआ तो बाहर। ఓ వైసా. మనము బయట తినొచ్చు. ప్లస్ ఇక్కడ మనకు ఈ కోర్స్ కి మనకు డబ్బులు ఏమి ఎక్కువ పెట్టాల్సింది లేదు కాబట్టి 100 రూపీస్ పెట్టేసి మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. లంచ్ ఇస్తారు. ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ బయట తినేయొచ్చు. ఒక 1 ఇయర్ ఇలా గడిపేస్తే మనకు సర్టిఫికెట్ వచ్చి మనం లైఫ్ లో సెటిల్ అయిపోతాం అనమాట. ఇది ఈ రోజు సిఎస్ఏ సంబంధించిన కోర్స్ అనమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మాట్లాడండి, నేను చెప్తాను. నేను ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఈ రోజు వీడియో అనమాట. ఎలా అనిపించి తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే ఓకే. ఇందాక అంటే ఈ స్టూడెంట్స్ తోనే నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని మనకు ఇప్పుడు ఫ్యాకల్టీ చెప్పడం వేరు, స్టూడెంట్స్ చెప్పడం వేరు. సో ఈ స్టూడెంట్ చెప్తే మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ తో నేను చెప్పిస్తున్నాను. హాయ్ హాయ్. आप कहाँ से? मैं यूपी बलिया। यूपी उत्तर प्रदेश? उत्तर प्रदेश। ओके, उत्तर प्रदेश నుంచి వచ్చారన్నమాట. आपका एक्सपीरियंस बताओ पूरा क्वालिफिकेशन। मैम क्वालिफिकेशन ग्रेजुएशन बीकॉम करके मैं यहाँ पे आईटीआई करने के बाद, और यहाँ आने के बाद अपने अंदर कम्युनिकेशन के अंदर इम्प्रूव हुआ है, बिहेवियर एंड नॉलेज गेनिंग विथ ट्रेड्स। और मैम यहाँ हम लोग यहाँ पे जो है कि बेसिकली इंस्ट्रक्टर बनने के लिए आए हैं। यहाँ पे ट्रेनिंग दी जाती है इंस्ट्रक्टर की, प्रशिक्षक की। तो उस चीज के जरिए हम लोगों को एक दूसरे से कैसे बात करना है, कम्युनिकेशन में हम लोग गेनिंग हुआ है। उसके बाद से बिहेवियर, उसके बाद से जो हमारे कोर्स से रिलेटेड सब्जेक्ट हैं उनको जानना, अच्छे से समझना, ए टू जेड। ఈ అబ్బాయి వచ్చేసి ఇన్స్ట్రక్టర్ గా చేయడానికి జాయిన్ అయ్యాడనమాట. డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్టర్ గా జాయిన్ అవ్వడానికి ఈ కోర్సు లో జాయిన్ అయ్యాడు. సర్టిఫికెట్ తీసుకున్న 1 ఇయర్ కి మనకు హ్యాపీగా వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇందులోనే జాయిన్ అవ్వచ్చు, విద్యానగర్ లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ విద్యానగర్ లో ఉంది, మన హైదరాబాద్ లో విద్యానగర్ లో కూడా ఎన్ఎస్టిఐ ఉంది, రామంతపూర్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది సంబంధించిన విషయం. ఓకే అబ్బాయి, మనము ఈ స్టూడెంట్ చెప్పడం మూలాన ఇందాక తెలిసింది ఒక ఇన్స్ట్రక్టర్ అని తెలిసింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్. हाय मैम। आप कहाँ से आए? मैम हिमाचल प्रदेश। ओके, हिमाचल प्रदेश నుండి వచ్చారన్నమాట. आपका क्वालिफिकेशन कुछ आपका डिटेल्स पूरा? 10th +2 उसके बाद ITI और उसके बाद यहाँ CITS में। आपका एक्सपीरियंस कॉलेज का, फैकल्टी का थोड़ा? फैकल्टी बहुत अच्छी मैम यहाँ की, मतलब सबके साथ बिहेव अच्छा करते हैं और बहुत कुछ यहाँ पे हमें सीखने को मिला। और अपने अंदर मतलब इम्प्रूव बहुत कुछ हो रहा है। हमें इंस्ट्रक्टर के लिए बनने के लिए आए, मतलब बहुत कुछ यहाँ पे सीखने को मिला। జల్దీ సెటిల్ ఇద్దరినే. ఇప్పుడు ఇందులో చేసిన వాళ్ళు మనకు 1 ఇయర్ లో సెటిల్ అయిపోతారనమాట. అదే మనము బీటెక్ కంప్లీట్ చేస్తే ఇంటర్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ప్లేస్మెంట్స్ లో వెళ్ళాలి, లేదు అంటే ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, చాలా కష్టం కదా. సో ఇదైతే తొందరగా సెటిల్ అయిపోవచ్చు మనం ఈజీగా. 1 ఇయర్ కోర్స్ లో మనకు సర్టిఫికెట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇలా కాకుండా ఈ జాబ్ కాకుండా కూడా మనం ప్రైవేట్ గా కూడా మనం పెట్టుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ లోన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇది ఈ కంప్యూటర్ కి సంబంధించిన వీడియో అన్నమాట. మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మాట్లాడండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. డీటెయిల్ అన్ని డిస్క్రిప్షన్ లో ఫుల్ గా ఇచ్చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లో ఉన్నట్టయితే మీరు రామంతపూర్ కి వచ్చి కాలేజ్ లో డీటెయిల్స్ అన్ని కనుక్కోండి, అన్ని ఇస్తాను. ఇది ఈ రోజు సంబంధించిన
సిఎస్ఏ కోర్స్ అన్నమాట. ఇంకా మనకు అంటే చాలా కోర్సెస్ ఉన్నవి. డ్రోన్ సంబంధించింది, ఇంకా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్ కోర్సు ఉందా, అది కూడా ఉంది కదా. సో అది కూడా మనం చేద్దాము. ఇంకా 7 ట్రేడ్స్ ఉన్నాయి అనమాట. 7 ట్రేడ్స్ కూడా చేద్దాము. అఫ్ కోర్స్ ఈ వీడియో రెస్పాన్స్ బట్టి మనం క్లియర్ గా చెప్పుకుందాము. ఇది ఈ రోజు సంబంధించిన వీడియో. మనం ఒకసారి క్లాస్ రూమ్ కూడా చూద్దాం. ఓకే, క్లాస్ రూమ్ వెళ్దాం. ఇది సిఎస్ఏ క్లాస్ రూమ్ అన్నమాట. ఇందాక మనం ల్యాబ్ లో అన్ని మనం మాట్లాడుకున్నాము. సో క్లాస్ రూమ్ ఎంత బ్రాడ్ గా ఉంది, ప్లస్ వీళ్ళకి ప్రొజెక్టర్ కూడా ఎంత బాగా, అంటే ఎంత ఫెసిలిటీ ఇచ్చారు వీళ్ళకు అనేది నేను చూపించడానికి ఈ క్లాస్ రూమ్ చూపిస్తున్నాను అనమాట. నేను ఒకసారి మీరంతా స్ట్రెంత్ ఒకసారి చూపించండి. యాక్చువల్గా అయితే ఇందులో 50 మెంబర్స్ అన్నమాట తీసుకునేది క్లాస్ రూమ్ లో. ఇప్పుడు వీళ్ళకి 38 మెంబర్స్ ఏమో జాయిన్ అయ్యారట. వాళ్ళు కూడా ఆల్ నార్త్ ఇండియన్సే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు లేరు. కాబట్టి నేను ఈ తెలుగు వాళ్ళ గురించి మన ఈ వీడియో అన్నమాట. మన తెలంగాణ, ఆంధ్ర నుంచి తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే 38 మెంబర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. ఇందులో సిఎస్సిలో కంప్యూటర్స్, సిఎస్ఏలో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ సంబంధించిన కోర్స్ కాబట్టి ఇందులో జాయిన్ అయింది 38 మెంబర్సే జాయిన్ అయ్యారు. మనకు క్లాస్ లో ఫుల్ స్ట్రెంత్ 50 మెంబర్స్ అన్నమాట. సో మీరు తప్పకుండా, వాళ్ళు కూడా నార్త్ ఇండియన్సే ఉన్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకు అంటే తప్పకుండా అవేర్నెస్ రావాలి అనేది నా మోటో. కాబట్టి మీరు తప్పకుండా రండి. ఇది క్లాస్ రూమ్ అన్నమాట. వీళ్ళు ఏమేమి కోర్సెస్ నేర్చుకున్నారు, ఐ మీన్ పైథాన్, అవి ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి స్టూడెంట్ తో మనం తెలుసుకుందాం. ఒకసారి చూపించండి ఏమేమి కోర్స్ నేర్చుకున్నారు మీరు. యాక్చువల్ నేను సి, పైథాన్, పిహెచ్పి, ఎస్క్యూఎల్, ఇంకోటి జావా స్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్, ఇంకోటి ఎక్సెల్, ఇంకోటి పవర్ బిఐ. ఓహో, అంటే 1 year లో ఇంత నేర్చుకున్నారు, ఇంత నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఒకటి ఏదైనా కోడింగ్ లాంటిది ఏదైనా మీరు చూపించగలుగుతారా? లైట్ గా ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపించండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. ఇది పైథాన్. ఓకే, ఇప్పుడు వీళ్ళు పైథాన్ ఓపెన్ చేశారు. ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకంటే ఇప్పుడు 1 year లో ఇవన్నీ నేర్చుకోవచ్చా అంటే ఇంత బాగా ఫ్యాకల్టీ అంటే ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. వీళ్ళ ట్రైనప్ అనేది అంత 100% ఉంది. కాబట్టి ఒకసారి స్టూడెంట్స్ తో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూపించండి. యాక్చువల్ జనరల్ లో మనం పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. పైథాన్ ఇప్పట్లో మార్కెట్ లో ఎక్కువ అంటే ఏంటంటే పైథాన్ నడుస్తుంది కదా. యాక్చువల్ నేను 2 years పైథాన్ లో చేశాను. యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్. బేసిక్ ఏంటంటే ఇవన్నీ ఏ ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, మనం ప్రింట్ ఏ ఈక్వల్ టు ఇవి కదా. జస్ట్ ఇది అడిషన్. ఇది అనేది మనకి వేరియబుల్ తీసుకుంటది. ఈ వేరియబుల్ అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. ఇది జనరల్ పైథాన్ ప్రోగ్రామ్. ఇది బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్.